అస్మద్గురుభ్యో నమః. మనము ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అనే సద్గ్రంథంలో చెడు కర్మ యొక్క ఫలితాల గురించి తెలుసుకుంటున్నాము. కపిల మహర్షి ఇంకా చెప్తున్నారు ఇలా, తల్లి నరకయాతనలో ఒకప్పుడు ఈ లోకంలో కూడా కనిపించే కారణంగా స్వర్గము లేదా నరకం ఈ లోకంలోనే అనుభవిస్తాము అని కూడా ఒక్కొక్కప్పుడు చెప్పబడుతుంది. అంతే కదండి. ఆనందంగా ఉన్నవాళ్ళు కొన్ని చాలా తర్వాత హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, అక్కడ రకరకాల సూదులతో రకరకాల పరీక్షలని చెప్పి ఏదేదో పరికరాలు శరీరంలో గుచ్చి ఆ చివరికి ఏమో ఉందనో లేదనో ఏదో ఒకటి నిర్ధారిస్తే అది నరకమే కదండి. అంతవరకు ఆనందంగా ఉన్నవారు ఇది మనం ఇక్కడే కూడా చూస్తూ ఉంటాం. నరకాన్ని గురించిన ఈ శాస్త్రవచనాలను నాస్తికులు అంగీకరించరు. అందుకే అటువంటి నారకీయ పరిస్థితులు ఈ లోకంలో కూడా కనిపిస్తాయని చెబుతూ కపిల భగవానుడు వాటిని సమర్థిస్తున్నాడు. అంటే అవి నరకలోకంలోనే ఉన్నాయని కాదు. కొంతమంది నమ్మరు కదా, ఎక్కడ స్వర్గము ఎక్కడ నరకము, మేము దేవుడు లేదు ఏమీ లేదు అనే వాళ్ళకంతా ఈ లోకంలోని స్వర్గము నరకము వారు సంతోషంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు భగవంతుని స్థితి అని, వారు బాధలో ఉన్నప్పుడు నరకమని వారికే తెలియజెప్పే ఒక భావన స్థితి వస్తుంది. కాబట్టి మనం ఎవరికి ఏమీ చెప్పనవసరం లేదు. చదువుకున్న వాళ్ళు, విఘ్నులైన వాళ్ళు గుర్తిస్తారు ఏ సమయంలో ఏమి చేయాలి అన్న విషయం. తదుపరి జన్మలో తాము సహించవలసి ఉన్నటువంటి నారకీయ స్థితులలో జీవించడానికి అభ్యాసము పాపికి యమలోకంలో ఇవ్వబడుతుంది. ఆ రకంగా అతడు తరువాత నారకీయ జీవితాన్ని కొనసాగించడానికి వేరొక లోకంలో అతడికి జన్మ కలుగుతుంది. ఉదాహరణకు ఒక జీవుడు మలమూత్రాలను భక్షించి నరకయాతనలకు అనుభవించవలసి ఉంటే యమలోకంలో అతనికి తొలుత అటువంటి అలవాటు అభ్యాసం చేయించబడుతుంది. తర్వాత అతనికి పంది వంటి దేహం ఇవ్వబడగా మలాన్ని భక్షిస్తూ తాను ఆనందంగా ఉన్నానని అనుకుంటాడు. ఎటువంటి నారకీయ స్థితిలో ఉన్న జీవుడు తాను సుఖంగానే ఉన్నాడని తలుస్తాడు. లేకపోతే నారకీయ జీవితాన్ని అనుభవించడం అతనికి అసాధ్యమవుతుంది. పాపకర్మలు చేసి తనను తన కుటుంబాన్ని పోషించుకున్న వ్యక్తి ఈ శరీరాన్ని విడిచిన తర్వాత నరకయాతనను అనుభవిస్తాడు. అతని బంధువులు కూడా యాతనను అనుభవిస్తారు. మానవుడు తన తదుపరి జన్మ ఉన్నదని విశ్వసించకపోవడమే నవీన నాగరికత యొక్క పొరపాటు. కానీ అతడు విశ్వసించకపోయినా పునర్జన్మ ఉన్నది. మనిషి వేదాలు పురాణాల వంటి ప్రామాణిక శాస్త్రాల ఉపదేశాలను అనుసరించి బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపకపోతే శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. మానవుల కంటే అల్పమైనటువంటి జీవజాతులు ఒక ప్రత్యేక విధంగా వర్తించేటట్టు సృష్టించబడిన కారణంగా తమ కార్యాలకు అవి బాధ్యులు కావు. కానీ చైతన్యమృతి చెందినటువంటి మానవ జీవితంలో ఒక వ్యక్తి బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోతే అతడు వర్ణించబడినట్లుగా తప్పకుండా నారకీయ జీవితాన్ని పొందుతాడు. ఇక దేహాన్ని త్యజించిన తర్వాత అతడు ఒంటరిగా అంధకార బంధురమైన నరకలోకాలకు వెళతాడు. ఇతర జీవులకు ద్రోహం చేసి ధనాన్ని సంపాదించడం అనే పాపాన్ని దారిబద్ధముగా చేసుకొని అతడు ఈ లోకాన్ని విడిచిపెడతాడు. మనిషి అన్యాయంగా ధనాన్ని సంపాదించి ఆ డబ్బుతో తన కుటుంబాన్ని తనను పోషించుకున్నప్పుడు కుటుంబంలోని వారందరూ ఆ ధనాన్ని అనుభవించిన ఒంటరిగానే నరకానికి పోయి హింసాయుత అధర్మయుత జీవనం వల్ల కలిగిన పాపాలకు శిక్షను అనుభవిస్తాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి వేరొక వ్యక్తిని హత్య చేయడం ద్వారా ధనాన్ని సంపాదించి ఆ డబ్బుతో తన కుటుంబాన్ని పోషిస్తే అతడు సంపాదించే నల్లధనాన్ని భోగించే వాళ్ళు కూడా పాక్షికంగా బాధ్యులై నరకానికి పంపబడిన అసలైన వాడు ప్రత్యేకంగా శిక్షింపబడతాడు. సంపాదించిన ధనాన్ని ఈ జగత్తులోనే విడిచిపెట్టి అతడు కేవలం తన వెంట పాపాన్ని మాత్రమే తీసుకొని పోతున్నాడు. ఈ ప్రపంచంలో కూడా ఒక వ్యక్తి వేరొకడిని హత్య చేయడం ద్వారా ధనాన్ని సంపాదిస్తే అతని కుటుంబ సభ్యులు కూడా పాపంతో కలుషితులై అయినా వారిని ఉరితీయరు. కానీ హత్య చేసి తన కుటుంబాన్ని పోషించిన వ్యక్తి మాత్రము హంతకునిగా ఉరితీయబడతాడు. ప్రత్యక్షంగా నేరం చేసిన వాడే పాపానికి బాధ్యుడవుతాడు, కానీ పరోక్ష భోగులు కాదు. అందుకే తనకు ఉన్నదానిని సత్ కొరకు అంటే భగవంతుడి కొరకు ఖర్చు చేయడం ఉత్తమమని, ఎందుకంటే మనిషి తన సంపదలను వెంట తీసుకోపోలేడని చాణక్య పండితుడు కూడా చెప్పాడు. ఆ సంపదలు ఇక్కడే ఉండిపోతాయి లేదా నశించిపోతాయి. అంటే మనం ధనాన్ని విడిచిపెట్టడమో లేదా ధనము మనల్ని విడిచిపెట్టడమో జరుగుతుంది, కానీ ధనముతో వియోగం మాత్రం తప్పదు. కనుక మనం అధీనంలో ఉన్నంత వరకు డబ్బును మంచి కార్యాలకు ఖర్చు పెట్టడానికి మంచిది అని చెబుతున్నారు. ఈ విధంగా
కుటుంబాన్ని పోషించడంలో ఆసక్తుడైన వ్యక్తి ధనాన్ని కోల్పోయిన వ్యక్తిలాగా భగవంతుని ఏర్పాటు చే పాపఫలాన్ని అనుభవించడానికి నరకలోకంలోకి తోయబడతాడు. పాపి అయిన వాడు ధనాన్ని కోల్పోయిన వ్యక్తిలాగా చాలా దుఃఖిస్తాడు అని ఇక్కడ ఉపమానం చెప్పబడింది. మానవ జన్మ బద్ధజీవునికి అనేక జన్మల తర్వాత లభిస్తుంది. అది అత్యంత విలువైన సంపద. ఈ జీవితాన్ని ముక్తిని పొందడానికై ఉపయోగించకుండా మనిషి తన నామమాత్ర కుటుంబాన్ని పోషించడానికే వాడుతూ మూర్ఖమైన అప్రాణికమైన కర్మలను చేస్తూ తన ధనాన్ని కోల్పోయి శోకించే వ్యక్తితో పోల్చబడతాడు. ధనం పోయిన తర్వాత శోకించి లాభం లేదు. అది ఉన్నప్పుడు దానిని చక్కగా ఉపయోగించి శాశ్వతమైన లాభాన్ని పొందాలి. మనిషి పాపకర్మల ద్వారా సంపాదించిన ధనాన్ని విడిచిపెడితే ఆ ధనంతో పాటు పాపాన్ని కూడా విడిచిపెడతాడని ఎప్పుడైనా వాదించవచ్చు. కానీ మనిషి తాను పాపయుతంగా సంపాదించిన ధనాన్ని విడిచిపెట్టి వెళ్ళినా భగవంతుని ఏర్పాటు చే దాని ప్రభావాన్ని తీసుకుపోతాడని కూడా ప్రత్యేకంగా చెప్పబడింది. మనిషి కొంత ధనాన్ని దొంగిలించినప్పుడు పట్టుపడి ఆ ధనాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించిన శిక్ష నుండి మాత్రం తప్పించుకోలేడు. అతడు ధనాన్ని తిరిగి ఇచ్చివేసిన ప్రభుత్వ చట్టం ప్రకారము శిక్షను అనుభవించవలసి ఉంటుంది. అదేవిధంగానే మనిషి మరణించినప్పుడు అతడు అన్యాయంగా సంపాదించిన ధనాన్ని ఇక్కడే విడిచిపెట్టిన భగవంతుని ఏర్పాటు చే అతడు దాని ప్రభావాన్ని తీసుకొని పోయి తన యొక్క నారకీయ జీవితాన్ని అంటే చెడు కర్మ ఫలితాలను అనుభవిస్తాడు అని చెప్పబడింది. మరి యొక్క సంచికలో మరికొన్ని చెడు కర్మ ఫలాలను గురించి తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి ఓం తత్సత్.